2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్పెషల్లీ విమెన్కి 2026లో ఏ విధంగా ఉండబోతుందనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. 2026లో కనుక మనం చూసుకుంటే అండి తులారాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంది అండ్ తులారాశి వారిది గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. తులారాశి అనేటువంటిది ఏదో ఒరిజినల్ 7th హౌస్ అండి. జనరల్లీ తులారాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ద ఒరిజినల్ 7th హౌస్ అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి బిజినెస్ స్కిల్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. అలంకార ప్రియులు. ఈవెన్ తులారాశిలో జన్మించిన వాళ్ళు 50, 60, 70 సంవత్సరాలు వచ్చినా చూడడానికి చాలా యంగ్గా ఉంటారండి. చాలా యంగ్ అండ్ చార్మింగ్ అనమాట. ఎనర్జెటిక్ వేవ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రొటేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గరలో ఉంటే మనం కూడా వీళ్ళలా ఉండాలి అనే భావన పుడుతూ ఉంటుందన్నమాట. అంటే ఈవెన్ డబ్బు ఉన్నా లేకపోయినా, డబ్బు అనేది ఒక టెంపరరీ థింగ్ అనుకోండి, పక్కన పెట్టేస్తే వాళ్ళని వాళ్ళు ఒక ఎనర్జీ చేసుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళు ఒక స్థాయిలో ఊహించుకోవడం కానీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఎందుకంటే వీళ్ళకి 11th లార్డ్ రవి అండి. కాన్ఫిడెన్స్ అనేటువంటిది వీళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి ఒక గుణం అన్నమాట. సో చాలా బాగుంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడ మొత్తం అంతా ఆ సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా మారిపోతాయి. వెరీ పాజిటివ్ పీపుల్ అండి. వెరీ పాజిటివ్ పీపుల్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాగానే కళ్ళందరూ తులారాశి వాళ్ళ వైపే ఉంటాయండి. అంటే వాళ్ళ మాట విధానం కానీ, హావభావాలు కానీ అన్నీ కూడా అదే విధంగా అట్రాక్టివ్గా ఉంటాయి. అయితే పాజిటివ్ నెగిటివ్ ఏదైనా పక్కన పెడితే అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ అట్రాక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. లగ్జరీ అనమాట. జీవితంలో లగ్జరీగా బ్రతికేటువంటిది 2 రాశులు, ఒకటి వృషభం, 2 తుల అనమాట. ఈ 2 చాలా బాగుంటాయండి. అయితే వీళ్ళకి విద్యాపరంగా ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ వస్తాయండి. చిన్న వయసులో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, ఆటంకాలు ఎక్కువగా రావడం ఎక్కువగా చూస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ యొక్క సిబిలింగ్స్ విషయంలో ఫైనాన్షియల్లీ బాగా ఖర్చులు పెట్టడం, లాస్ అవ్వడం, సిబిలింగ్స్తో దూరంగా ఉండడం. దూరం అంటే మాటలు ఏమీ లేకపోవడం కాదండి. నార్మల్లీ వాళ్ళు వేరే చోట, వీళ్ళు వేరే చోట, ఇలా అనమాట. సో వీళ్ళకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం కానీ, శక్తి కానీ, గుణం కానీ, వీళ్ళ పొటెన్షియల్ కానీ ఏదైనా కావచ్చు, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు. ఎక్కడోకి వెళ్ళి జాబ్ చేసి అతను ఏదైనా కనికరిస్తే తప్ప నా జీవితంలో ఏది లేదు ఇలా ఏముండదండి. వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు. నేను ఇది చేయాలి, ఇది చేసి ఇది సంపాదించుకోవాలి, ఈ రకంగా ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళని అది అడుగుదాం, వాళ్ళు దయతలిస్తే ఈ రకమైన ఆలోచన ఎప్పుడూ వీళ్ళకుండదు. ఇండిపెండెంట్ నేచర్. ఈవెన్ మీరు ఆ ఇండిపెండెంట్ నేచర్లో ఉన్నప్పుడు, మీరు ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మీకు జాబ్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, కాన్ఫిడెన్స్ కోల్పోయినా, ఈవెన్ ఫెయిల్యూర్ వచ్చినా సరే మీరు రైట్ పాత్లోనే ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ నేచర్లోనే ఉండండి. అదే మీకు కరెక్ట్ వే. వెళ్ళే కొద్దీ మీకు విజయం అనేటువంటి దాంట్లోనే దొరుకుతుంది. అయితే ఈ గుండెకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అండి, హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ డిసీజెస్, ఫ్యాటీ లివర్, డయాబెటీస్, తర్వాత ఈ పాదాలకి సంబంధించినవి, అంటే ఈ పాదాలకి సమస్య, సయాటికా, వెరికోజ్ వెయిన్స్, ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు. ఈవెన్ ఈ యొక్క గట్ ఇష్యూస్ అండి, డైజెషన్ ప్రాబ్లమ్స్, 12th లార్డ్ బుధుడు ఇండికేట్స్ నర్వస్ బ్రేక్డౌన్స్, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఈవెన్ వీళ్ళకి ఎక్కువ శాతం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి స్పౌస్ అనమాట. ఐదర్ అది వేరే కమ్యూనిటీ, వేరే రిలీజియన్ ఆర్ వేరే సిద్ధాంతాలు, వాళ్ళతో వేరే పడిగట్లు, ఆచారాలు, ఇలా అనమాట. కుజుడు అంటే డిఫరెన్స్ వస్తుందండి. డామినెంట్ స్పౌస్ అనేటువంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో దీనివల్ల marital లైఫ్లో చిన్న చిన్న క్వారల్స్ అండి, అంటే చిన్న చిన్న కీచులాటలు, గొడవలు, మనస్పర్ధలు లాంటివి వస్తాయి. బట్ వాటిని ఈజీగానే ఓవర్కమ్ చేయొచ్చు, అది కూడా ఉంది. అయితే మీకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అండి. ఈవెన్ మీరు ఎంత అట్రాక్టివ్గా ఉండొచ్చు, మీరు ఎంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, కానీ మీకు లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనీ కూడా ఈవెన్ ప్లెంటీ ఆఫ్ మనీ లాస్ అయిపోతారు మీరు. అది లవ్లో కాదు, అది సపరేటు. ఖచ్చితంగా లాస్ అనేటువంటిది కనబడుతుంది. దాచుకున్న డబ్బులన్నీ కూడా మోసపోవడం, ఖర్చు అయిపోవడం, లాస్ అవ్వడం, ఇలాంటివి ఏదైనా జరుగుతాయి. తర్వాత ఏంటంటే విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. బంధువుల యొక్క సహాయ సహకారముల వల్ల జీవితంలో చాలా సాధిస్తారు. కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి, ఇన్కన్సిస్టెంట్ కెరీర్ అనమాట అండి. అంటే అది
కన్సిస్టెంట్గా ఇలాగే ఉంటుంది. ఇందాక చెప్పాను చూస్తాను, ఇండిపెండెంట్గానే వెళ్తారు వీళ్ళని. ఆ దారిలో వీళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. చంద్రుడు ఎలా అయితే అప్స్ అండ్ డౌన్స్ కనబడతాయో వీళ్ళ కెరీర్లో కూడా అంతేనండి. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒక దాంట్లో ఉంటారు, కపుల్ ఆఫ్ ఇయర్స్ అది చేద్దాం ఇది చేద్దాం అని హై వాల్యూస్ ఉంటాయన్నమాట వీళ్ళకి. అంటే ప్రతి దాంట్లోనూ ఆ మోరల్స్ పాటిస్తూ ఉంటారు. హై ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత మేజర్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాన్ఫిడెన్స్ అనేటువంటిది వీళ్ళకి ఒక గిఫ్ట్ అండి, చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి చిన్న వయసులో యవ్వన స్థాయిలో అంటే 16 దగ్గర నుంచి 28 మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళకి లవ్ బ్రేకప్స్ అనేటువంటిది, మనీ లాస్ అవ్వడం లాంటిది, లేకపోతే శుక్రుడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి కానీ, లేదనుకుంటే వాహన ప్రమాదములు కానీ ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రమాదములు అనుకోవచ్చు, వాహనము కాదు, వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. సో ఇలాంటి గుణగణాలు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి 2026లో ఉన్నటువంటి ట్రాన్సిట్స్ వల్ల ఏ విధంగా కనబడుతుంది మనం చూస్తే అండి, స్టార్టింగ్ అసలు దేవగురువు అయినటువంటి జూపిటర్ వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారండి. ఇయర్ స్టార్టింగ్లోనే 2026 స్టార్ట్ అవ్వడమే మీకు రాజయోగం. కంపేర్ చేస్తే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ 12 సైన్స్ అండి, 12 రాశుల్లోనూ టాప్లో ఉన్నది తులారాశి. ఎందుకంటే ఆదాయ వ్యయాలు, ఉగాది ఇవన్నీ కాదండి, గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా గమనిస్తే టాప్లో ఉన్నదే తులారాశి. ఈవెన్ యాజ్ ఆఫ్ నో నేను మాట్లాడే సమయానికి కూడా మీకు 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, చాలా బాగుంది. అది దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారో మీ చేతిలో ఉంటుంది. అయితే ప్రధానంగా చెప్పాలి అంటే ఈ గురువు అనేటువంటి ఆయన జూన్ 1వ తారీఖు దాకా మీకు 9th హౌస్లో ఉంటారు. 3rd and 6th లార్డ్ కాబట్టి ఏదైనా పట్టుదలతో ఇది సాధించాలి దాంట్లో ఒక దారిలోకి వెళ్ళడం, సాధించడం జరుగుతాయి. అప్పుల బాధ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అవమానపడిన చోటే గౌరవ మర్యాదలు తెచ్చుకోవడం జరుగుతుంది. విదేశీ యోగాలు అనుకూలిస్తాయి, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సంతాన విషయంలో శుభవార్త వింటారు. అన్నీ జూన్ 1వ తారీఖు వరకు మాత్రం బాగుంటాయి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి 5 నెలలండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలలు కూడా గురువు మళ్ళీ మీకు వీక్ అవుతారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి చాలా ఎక్కువ. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, మీరు ఎలాంటి మార్పు చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆ టైంకి మార్పు చేయాలన్న ఆలోచన పుడుతుంది, చేస్తారు, లాస్ అవుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, అవమానాలు పెరుగుతాయి. నవంబర్ 1 తర్వాత మళ్ళీ గురుబలం పెరుగుతుంది. ఇది కంటిన్యూషన్ 2027లో కూడా ఉంటుంది. ఆ టైం మళ్ళీ మీకు ఫేవరబుల్ టైం అండి, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కేతు కూడా మీకు ఈ సంవత్సరం చాలా బాగా అనుకూలిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం కనబడుతుందన్నమాట, స్టేబిలిటీ, ఎలాగైనా ఎదగాలి, చెయ్యాలి అనేటువంటి ఎమోషనల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. బట్ రాహు బాగాలేదు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోనూ సంతాన విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలండి. సో ఈ రెండూ కూడా చాలా కేర్ఫుల్గా కాపాడుకోకపోతే నష్టపోయేటువంటి అవకాశాలు, మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్లీ ఓవరాల్గా తులారాశి వాళ్ళకి 2026 అనేటువంటిది చాలా బెస్ట్ ఇయర్గా చెప్పుకోవచ్చు అండి, లక్కీ ఇయర్గా చెప్పుకోవచ్చు. చాలా బాగా అనుకూల సమయాలు బాగున్నాయి. చాలా మందికి అండి ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరు జనరలైజ్ చేసి చెప్పినా కూడా పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, వ్యక్తిగత జాతకం. దానివల్ల మార్పులు చేర్పులు చేసుకొని 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? తప్పకుండా అండి. సో మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఇక్కడ పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే గ్లోబలైజ్డ్ ఫలితాలు ఎప్పుడు కూడా గ్లోబలైజ్డ్గానే వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ రెమెడీస్ కూడా ఒక రాశి కోసం మనం చెప్పినప్పుడు అక్కడ బాగున్నటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా ప్లానెట్కి సంబంధించిన అధిదైవానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం వల్ల ఒక 20 to 30% మీకు కర్మ మినిమైజ్ అవ్వచ్చు, దాని నుంచి మీరు తప్పించుకోవచ్చు. కానీ ఫుల్ ప్లెజ్డ్గా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే ఏ రెమెడీ చేయాలో అసలు తెలియాలి, అసలు దానికి మందు ఏంటి అనేటువంటిది. సో దానికి తెలియడం కోసం పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోవడం చాలా అవసరం అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మంచి చెడు మాట్లాడి ఏది చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా అది చేయించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు 2026లో కనుక వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని వ్యక్తిగత జాతకం ప్రకారం చూసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.